ఆదాయం పెంచుకోవడంపై బల్దియా దృష్టి పెట్టింది. ఖర్చులు పెరగడంతో రాబడి కోసం ప్లాన్ చేస్తోంది. కొత్త విధానాలను అమలు చేస్తూ భారీగా ఆస్తి పన్ను రాబట్టిన బల్దియా ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ పై ఫోకస్ చేసింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ పేమెంట్స్ ను ఆన్లైన్లో చెల్లించిన వారికి రెండోసారి మెగా లక్కీ డ్రా ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు బల్దియా చేసిన ప్రయత్నం ఫలించింది. బంపర్ ఆఫర్ పేరుతో బల్దియా ప్రకటించిన స్కీమ్ తో ట్యాక్స్ పేయర్ నుంచి మంచి స్పందన వస్తోంది. నోట్ల రద్దు తర్వాత గత వారం రోజుల్లోనే ఆన్లైన్ లో పన్నులు చెల్లించే వారి సంఖ్య 23% పెరిగింది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఆన్లైన్ లో చెల్లించిన వారికి నగదు బహుమతులను ప్రకటించింది బల్దియా. ఓన్లీ జిహెచ్ఎంసీ స్థాయిలోనే కాబట్టి తప్పనిసరిగా ఆన్లైన్ లో కట్టేటందుకు ఇంతవరకు ట్రేడ్ లైసెన్స్ లో ఎవరు ఆన్లైన్ లో కట్టేటువంటి వాళ్ళు కారు. ఈ వారమే ఈ లక్కీ లాటరీ ఉండటం మూలన కొంచెం స్టార్ట్ అయింది. 688 మంది టోటల్ గా ఈ ట్రేడ్ లైసెన్స్ లో కూడా కట్టారు. అంటే ఈ వీక్ లో కట్టినటువంటి దాంట్లో చూస్తే 23% నంబర్ అండ్ దాదాపు 24% అంటే కేవలం వచ్చిన దాంట్లో 1/4 వరకు ఆన్లైన్ కు వచ్చింది. మనం తీసినటువంటి లాటరీ విధానాన్ని ఎఫెక్టివ్ గా కమ్యూనికేషన్ అయితే ఎక్కువ మంది కడతారని అనుకుంటున్నాం. సో దేర్ఫోర్ యూ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజులను కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించిన వారికి కమిషనర్ జనార్దన్ రెడ్డి డ్రా ద్వారా 18 మందిని ప్రకటించారు. జిహెచ్ఎంసీ ఆస్తి పన్నును 746 రూపాయలు చెల్లించిన అల్వాల్ కు చెందిన పి రాజేష్ కుమార్ నాయుడుకి 50,000 రూపాయల నగదు బహుమతి వచ్చింది. 10,000 బహుమతులు 2, 2,500 రూపాయల బహుమతులు 8 మందికి, ట్రేడ్ లైసెన్స్ కట్టిన మరో 8 మందికి 2,500 కన్సోలేషన్ బహుమతులను ప్రకటించారు. వచ్చే వారం డిసెంబర్ 19 నుంచి 25 వరకు ఆన్లైన్ లో చెల్లించే వారికి కూడా తిరిగి నగదు బహుమతులను ఈ నెల 27న డ్రా ద్వారా ప్రకటిస్తామన్నారు కమిషనర్. బహుమతులు గెలుచుకున్న ప్రతి విజేతకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఎందుకు ఆన్లైన్ విధానం ఎంచుకున్నారు, మీకు వాటిపై ఉన్న అవగాహన ఏంటని ప్రశ్నించారు. జిహెచ్ఎంసీ ఇచ్చిన 2 చెత్తబుట్టల వినియోగం, స్వచ్ఛ భారత్ అమలుపై ఆరా తీశారు. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారమ్మా ఈ వీక్ లో? నిన్న పే చేశామండి. ఎంత? ఆన్లైన్ లో 5,358. ఓకే. ఎవరు చేశారమ్మా ఆన్లైన్ లో? మా బ్రదర్ అండి. అంటే ఆన్లైన్ లో చేయాలని ఐడియా ఎవరు ఇచ్చారు? మాకు మెసేజ్లు అది వస్తున్నాయి కదా, అందుకని. ఏమైనా వచ్చిందమ్మా మెసేజ్? అదే ఆన్లైన్ పేమెంట్స్ చేయండి ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు కదండి, క్యాష్ పేమెంట్స్ లేకుండా ఇట్లా చేయండి అని. మీకు 10,000 రూపాయల ప్రైజ్ వచ్చిందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు కట్టింది 5,348. అవునండి, మీకు 10,000 వచ్చింది. ఇక ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టినా పట్టించుకోకుండా ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ కట్టని వారిపై చర్యలు తీసుకునేందుకు జిహెచ్ఎంసీ సిబ్బంది రెడీ అవుతోంది.